హనుమ తన గొంతు సవరించుకొని సీతమ్మ వినేటట్టుగా శ్రీరాముని గుణగణాలను గురించి పాడసాగాడు. దశరథుడనే అయోధ్య ప్రభువు చతురంగ బల సమన్వితుడు, సదాచార నిర్వహణతో ఘన యశస్సు పొందినవాడు. ఆయన రాజర్షి శ్రేష్ఠుడు. దశరథ మహారాజు ఇంద్ర సమ పరాక్రమ సంపన్నుడు. ఉత్తమ గుణాలతో భూత దయాపరుడై ఇక్ష్వాకు వంశ శ్రేష్ఠుడై శ్రీమంతుడై సర్వభోగాలు సర్వజనానికి సమకూరుస్తూ భూమండలాధీశుడై వెలుగుతుండెను. ఆయన కుమారులలో జ్యేష్ఠుడు శ్రీరాముడు. సర్వ విషయవేత్త, చంద్రుని వలె చల్లనివాడు, ధనుర్ధారులలో ధీశాలి. తను ధర్మాన్ని ఆచరిస్తూ సర్వ ప్రాణకోటిని తన వారిని రక్షిస్తూ ధర్మరక్షణ తత్పరుడై జీవితం సాగిస్తున్నాడు. ఆయన శత్రువుల పాలిట యముడు, సృజన పాలిట కల్పతరువు. తల్లిదండ్రుల మాట జవదాటని వాడై తన తండ్రి ఇచ్చిన మాట కోసం భార్య సీతతో తమ్ముడు లక్ష్మణుడితో అరణ్యానికి వచ్చాడు అని మధురగానం వినిపిస్తుండగా గుండెలు జల్లుమనగా అశోకవనమంతా దిక్కులు చూడసాగింది సీతాదేవి. రాక్షస వనాన సీతారాముల మాటలు ఎక్కడివి? ఎవరి గానం ఆలపిస్తుంది? రాక్షస మాయవలే ఉందే అని మళ్లీ తలదించుకుంది జగన్మాత. కొమ్మల చాటు నుండి చూస్తూ పాడుతున్నాడు హనుమ. ఫ్రెండ్స్, ఫాలో ద నెక్స్ట్ వండర్ఫుల్ వీడియో. జై శ్రీరామ్.